ప్రభాస్ గారు 30 నిమిషాల పాటు ఉన్నారండి మీ సినిమాలో. Yeah. 30 నిమిషాల పాటు ఉన్నారంటే కనీసం 30 రోజులైనా కాల్ షీట్లు ఇవ్వాల్సిందే. అవసరం లేదండి ఈ టైంలో అంటే ప్రభాస్ గారిదిను అక్షయ్ కుమార్ గారిదిను మోహన్ లాల్ గారిదిను ఎలా చేసామంటే బికాజ్ వీ హ్యాడ్ లిమిటెడ్ డేట్స్ లెస్ దెన్ 10 days వీళ్ళందరిది. సో మేము ఏం చేసాం, వీ యాక్చువల్లీ షాట్ ఎవ్రీథింగ్ సెట్ ముందు వేసేసుకున్నాం, లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం, కెమెరామ్యాను థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు, కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా చేసాం. డైరెక్టర్ సెట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, అంతా షూట్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం, చూసుకున్నాం, కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం, లేదు దీస్ ఆర్ ద డైలాగ్స్, దిస్ ఇస్ ఇట్, డన్. యాక్టర్స్ వచ్చారు, షూట్. సో వీ రీషాట్ ద ఎంటైర్ థింగ్ అగైన్. యాక్టర్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం, ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం. సో కెమెరాస్ వెల్ లాక్, దట్ వాజ్ లాక్, దిస్ వాజ్ లాక్. ముగ్గురికి ఎక్కడ బాడీ డబుల్స్ వాడాలన్న అవసరం అవసరం లేదు. ప్రభాస్ గారు కానీ ప్రభాస్ గారే సెట్లో బాడీ డబుల్ లేదు. లేదు ఇప్పుడు ఆయన తెలుసు కదా అది కాదు సార్, అంటే ఆయన ప్రభాస్ గారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సీ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు, అది తెలిసిపోయేటివి అప్పట్లో. సో మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు, చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు, మా అందరిని, మా జనరేషన్ కానీ, నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు, ఓకే డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ, ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి యూజింగ్ ద టెక్నాలజీ. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ, తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ ఇట్, అదేంటంటే డూప్తో చేశారు అది. కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకి హీరో కనిపించట్లేదు, నాకు డూబులే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి, థియేటర్కి వెళ్తుంది నేను 150 రూపాయలు 200 పడుతుంది నా హీరోని చూడడానికి, కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు. అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్. ఎందుకు చెప్పినా, నేను ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. యాజ్ లాంగ్ యాజ్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్, ఇట్ ఈస్ ఓకే. కానీ ఏ షాట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య. ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు, వాళ్ళిద్దరు స్టంట్మెంట్లు పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు.